ఇప్పుడైతే పూజ వీడియో చూపించేస్తాను. అయ్యగారు అమ్మగారిని చూసేద్దామా? చూసేసేయండి. చెక్క ఎంత బాగున్నారో కదా. నేనైతే శనివారం, రెండో శనివారం అండి ఈరోజు నా పూజ స్టార్ట్ అయ్యి చాలా మంచి హ్యాపీగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది నా పూజ అయితే. రెండో శనివారం, 7 శనివారాలు రెండో శనివారం కంప్లీట్ అవుతుంది అన్నట్టు. చక్కగా చూసేసాను చాలా ప్రశాంతంగా ప్రసాదాలు ఏం చేశానంటే పులిహోర, పానకం, బడపప్పు చేశాను, సలివిడి. ఇంకొకటి ఏంటి, పోయిన ఫస్ట్ వారమేమో 2 రకాల పూసాను, ఈసారి 3 రకాలు. చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే బనానా, జామ పండు, దానిమ్మ పండు అయితే పెట్టాను. చాలా మంచిగా అనిపిస్తుంది. పోయిన వారం ఫస్ట్ వారమే బయటగా చేశాను కదా. ఫస్ట్ వారం 5 పిల్లలు అయితే వచ్చారు. ఫస్ట్ అయితే 3 పిల్లలు వచ్చారు, చిన్న చిన్న పిల్లలు. చాలా మనశ్శాంతిగా ఉంది. నేను పేరు కూడా పెట్టా, బ్రహ్మ విష్ణు మహేశ్వర వచ్చారా అని అన్న. తర్వాత మళ్ళీ ఒక పాప ఒక బాబు అయితే మళ్ళీ వచ్చారు. ఇక మొత్తం 5 అయ్యారు. పోయిన వారం ఫస్ట్ వీకే 5 అయితే వచ్చారు పిల్లలు. ఇక సెకండ్ శనివారం కదా కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. బయటకు వచ్చేలాకి పెద్ద అమ్మ అయితే ఉంది, అమ్మకి పన్నెండు ఇచ్చేసాను అన్నట్టు. ఇక చిన్న బాబు, ఆ బాబుకి ఒక పండు ఇచ్చాను. ఈ వారం అయితే 2 ఎందుకంటే ఎంత స్కూల్కి వెళ్ళిపోతారు కదా, ఎవ్వరు ఉండరు కదా పిల్లలు. మనం మన ఇంటికి వచ్చిన వాళ్ళకే ఇవ్వాలి కదా, బయటికి వెళ్ళి ఇవాళ పిలిచి ఇట్లయితే నేనైతే ఎవరికి ఇవ్వలే. మన ఇంటికి వచ్చిన వాళ్ళకే నేను ఇచ్చాను. చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఎవరైనా మన ఇంటికి వచ్చి తాంబూలం తీసుకుంటే అది చెప్పలేని సంతోషం అన్నట్టు. అనుకోకుండా వస్తారు కదా ఎవరైనా, అదొక హ్యాపీ అనిపిస్తుంది. నా పూజ వీడియో అయితే ఇది. ఈరోజు మొత్తం నేనేం చేశాను అనేది చూపించేస్తా. అబ్బా, ఫుల్ వర్షం పడుతుంది, మామూలుగా లేదు. మేమైతే బట్టల షాప్కి వెళ్దామంటే ఇక చూడండి ఎంత ఘోరంగా అంటే పెద్ద వర్షం పడుతుంది. చాలా బాగుంది, చల్లగా. నేను షాపింగ్ పోయేది, లేకపోతే వీడియోస్ అన్న తీసుకునేదాన్ని వర్షంలో. కాకపోతే బయటకు పోయేది ఉంది. ఇక మళ్ళీ తడిస్తే బాగోదు కదా. చాలా వర్షం పడుతుంటే ఎందుకో చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ప్రశాంతంగా మనసంతా వేడివేడిగా ఛాయ్ తాగాలనిపించింది. నేనైతే ఇంకా మళ్ళీ ఛాయ్ అయితే పెట్టుకున్నాను. ఛాయ్ తాగుతూ మొత్తం వర్షం పడుతుంది కదా, అదొక చాలా మంచిగా అనిపించింది అన్నట్టు. ఛాయ్ తాగుతూ ప్రశాంతంగా ఎంజాయ్ చేసిన అన్నట్టు. ఇప్పుడేంది, కొంచెం వర్షం తగ్గితే బట్టల షాప్కి వెళ్ళేది ఉంది, షాపింగ్కి. ఇక వర్షం ఎప్పుడెప్పుడు తగ్గుతుందా అని చూస్తూ ఉన్నాను. కానీ ఘోరంగా అంటే ఘోరంగా వర్షం పడుతుందబ్బా. మా పాప అంటుంది, ఈ వర్షంలోనే ఇదేంటి నువ్వు బట్టల షాప్కి వెళ్దాము బట్టలు తెచ్చుకుందామంటే వర్షం పడుతుంది మమ్మీ, మస్తు చాలా పెద్ద పడుతుంది అని అంటే, మనం పోయే టైంకి తగ్గిద్దిలే, ఏం కాదని చెప్పిన. ఇక మేమైతే షాపింగ్ పోయి రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడైతే అయితే మా ఇంటే వచ్చిందండి. ఇంటి దాకా వచ్చి మేము ఎక్కడన్నా ఆగితే అది కూడా ఆగుతుంది. మళ్ళా ఇంటి దాకా వచ్చింది. ఇంట్లోకి వెళ్తే ఇంట్లోకి వస్తుంది, బయటకు వెళ్తే బయటకు వెళ్తుంది. చాలా మంచిగా చూడండి. వీడు కుక్కలు ఉన్నాయి, ఎక్కువగా అరుస్తాయిరా. పోమా పో పో పో, ఇంటికి పో. మీ ఇల్లేడా? పో ఆడికి. సెటిల్ అయిపోయింది. ఇదేంటే మేము షాపింగ్కి వెళ్ళి రిటర్న్ అయ్యి వస్తుంటే దారిలో కనిపించింది. ఇంకా అక్కడి నుంచి ఇంటి దాకా వచ్చింది.
నేనైతే ఇంకా పెరుగన్నం కలిపి పెట్టాను. పాపం అది కూడా ఎంత ఆకలితో ఉంటుందో తెలియదు. ఫస్ట్ దోశ పెట్ట తినలేదు, పెరుగన్నం అయితే కలిపి పెట్టాను. అన్నం ఏంది ఏనది అది పెరుగన్నం అయితే మంచిగా కలిపి పెడితే తిన్నది. నాకు ఇంట్లో ఉంచుకొని ప్రాబ్లం లేదు, కానీ బయట చాలా కుక్కలు ఉన్నాయి, పాపం కరుస్తాయని నేను వెళ్ళంటే కూడా అది వెళ్ళటలేదు, ఇంట్లోనే ఉంటుంది. నేను లోపలికి వెళ్తే ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది. ఇక అందువల్ల బయట నిలబడి కొద్దిసేపు దాన్ని పంపించేశాను పాపం. నేను పోతావా తిన్నాక ఏడవుతా అంటే ఇంకా పోదా అదంతా ఆకలితో ఉందో చక్క పెరుగన్నం కలిపి పెడితే తింటుంది, చిన్న పిల్లలకు పెట్టినట్టే. కానీ చూసారా, అది కూడా మనలాగే ఒక ప్రాణం ఉన్న జీవి, ఎంత ఆకలితో ఉందో. ఇగో నేను ఎటు వెళ్తాటు వస్తుంది, వెళ్ళమంటే కూడా వెళ్తలేదు చూడు. ఇంకా నేనే లాస్ట్కి బయటికి వెళ్ళాను, బయటికి వెళ్తే నా వెనక్కి వచ్చింది. ఇక వచ్చినాక నేనైతే ఇంకా గేట్ వేసేసాను, దాన్ని బయటకు నిలబడి కొద్దిసేపు, లేకపోతే ఇంట్లోకి వచ్చేస్తుంది. గేట్ వేసేసా. హాయ్ షాపింగ్ మాల్ అయితే ఫుల్ వర్షంలో పోయినామంటే మేమే షాపింగ్ మాల్కి. ఇది బ్లౌజ్ శారీ సూపర్ ఉంది కదా, నైట్ పార్టీ వేర్ కట్టుకుంటే అద్దుర్సు. నేను ఒకసారి కట్టుకొని మీకు చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ శారీ రెడ్ గోల్డ్ కాంబినేషన్లో. నాకు మహేష్ ఎంత మంచి వీడియోలు తీస్తావు. ఇది బ్లౌజ్, బ్లౌజ్ క్వాలిటీ కూడా బాగుంది కదా, మెత్తగా ఉంది బ్లౌజ్, మెత్తగా ఉంది. రెడ్ ఇదో శారీలా శారీ అయితే ఇది, దీని మీద బ్లౌజ్ బాగుంది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మని ఏం శారీస్ ఇచ్చో. ఈ బ్లౌజ్ దీని మీద కూడా వస్తుంది కదా, కానీ లుక్ ఉండదేమో. బాగుంది. మీకోసం రాఖీ పండగకి ఎంతమంది లైక్ కొడితే ఎంతమంది ఫాలో అయితే నా ఛానల్, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళకి మా ఇంటి ఆడపడుచులందరికీ శారీస్ పంపిస్తాను. అబ్బాయి బాయ్ బాయ్.